సో జనరల్గా ఇక్కడ గోల్డ్ ఎలా తయారవుతుంది అంటే పైన రేకు అనేది వీళ్ళు చూపిస్తున్నారు. ఒక్కసారి నాకు చూపిస్తారండి సుధాకర్ గారు. ఇది ఇప్పుడు 24 క్యారెట్ షీట్ అంటారు కదండి. ఇప్పుడు మేము గోల్డ్ షీట్ అని పేరు ఇది 24 ఇది పైనంతా 24 అండి. 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంతో తయారు చేసిన తాపడు అంటే సిద్ధంగా ఉన్న రేక్ అండి. ఇప్పుడు అది 10 గ్రామ్స్ అండి. ఓకే, మీకు వెయిట్ అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది. మంచి 10 గ్రామ్స్ అమ్మ. ఓకే, సో 10 గ్రామ్స్ దాన్ని ఇప్పుడు కామన్ గా దీంతో ఐటమ్ చేయలేదు అవ్వదు కదా. అవును, 24 క్యారెట్లతో ఆర్నమెంట్ ఐటమ్ అవ్వదు. షీట్ జ్యువెలరీ అవుతుంది, కట్టు జ్యువెలరీ అవుతుందండి. సో ఇది 10 గ్రామ్స్ అమ్మ. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా మెల్ట్ చేస్తాం మరి? మేము 100 గ్రాముల వస్తువు 10 గ్రామ్స్ చేస్తాం అంటున్నాం కదండి. మీకు చెప్పాను కదా స్టూడియోలో. సో అదే ఇది మీకు చూపిద్దామనే పిలిపించానండి ఈ రోజు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది యాక్చువల్లీ. ఇది 10 గ్రామ్స్ అమ్మ. కరెక్ట్. సో ఇది 90 గ్రామ్స్ రాడ్, కాపర్ రాడ్ అండి. అది కాపర్. ఇది ఇప్పుడు పట్టుకోండి. ఇప్పుడు ఏమైందండి? అమ్మా చాలా వెయిట్ ఉంది. 100 గ్రామ్స్. ఓకే ఓకే. ఇప్పుడు దీంతో మేము కావలసిన తీగలు, రేకులు ఇవ్వండి. ఇలా రేకు రూపేణా ఇది వస్తుంది. సురస్తీగ ఉంది. ఇది కాపర్. ఓకే, ఇది పైనంతా అది. దీన్ని మెల్ట్ చేసిన తర్వాత మీకు పైన కనిపించేదంతా 24 కదమ్మా. మీరు చూసే ప్రతి వస్తువు కూడా అదే.